నోరూరించే పాలకూర పప్పు కమ్మగా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కందిపప్పును నీటిలో బాగా కడుక్కోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకు 2 గ్లాసుల నీరు అనేవి పోసుకోవాలి. వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ యొక్క పాలకూర కందిపప్పును. తర్వాత పాలకూర ఒక కట్ట, టమాటాలు 2, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని వాటి నీటిలో కడిగి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లోకి పచ్చిమిర్చి, టమాటాలు, పాలకూర వేయాలి. పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల నూనె, అలాగే చిన్న రూపాయి బిళ్ళంత సైజు చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా కమ్మగా ఉంటుంది. చింతపండు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్లకి మెత్తగా ఉడికిపోతుంది. ఈ పాలకూర పప్పు అనేది ఐరన్ లెవెల్స్ చాలా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. అందులో లైట్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకొని పప్పును బాగా మెదుపుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే సమయంలోనే మీరనే పోపుకనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మీకు అప్పుడు టైం సేవ్ అవుతుంది. పోపుకు ముందే ప్రిపేర్ చేసుకోవడం ద్వారా పప్పుని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పోపుకి సిద్ధం చేసుకోవాలి. చూపించానుగా ఏంటో. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు, తర్వాత తెల్లవాయిలు తగినన్ని, ఆ తర్వాత 2 ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. పోపు అంతా మగ్గిన తర్వాత తీసుకొని కుక్కర్లోకి వేయడమే. పోపునంతా మెదుపుకున్న పప్పులోకి వేసి బాగా కలబెట్టుకుంటే టేస్టీ గుమగుమలాడే కమ్మటి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది.